గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్. క్యాక్టస్, సక్యులెంట్స్ యాక్చువల్గా మీకు ఎడారి మొక్కల గురించి వివరణ ఇవ్వాలి. ఎడారి మొక్కలు అంటే నీరు లేని పరిస్థితుల్లో, జలాభావ పరిస్థితుల్లో, నీరు లోపించిన మృత్తికలో ఎదిగే మొక్కలను, అవి క్రియాత్మకంగా పొడిగా ఉండే మృత్తికలో ఎదుగుతాయన్నమాట. అటువంటి మొక్కలను ఎడారి మొక్కలు అని అంటారు. ఈ ఎడారి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతంలోనే కాకుండా సమశీతోష్ణ మండలంలో ఉండే నీరు లోపించిన ప్రదేశాల్లో, జలాభావ పరిస్థితుల్లో కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా రసభరిత మొక్కలను సక్యులెంట్స్ అని అంటారు. ఎడారి మొక్కలు అంటే అవి జీరోఫైట్స్. రసభరిత మొక్కలు అంటే ఇవి జలాభావాన్ని నివారించే మొక్కలు. ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించుకుని అవి ఒక జిగురు పదార్థంలాగా తయారు చేసుకుంటాయి, ఒక మ్యూసిలేజ్ లాగా. అవి మొక్కల భాగాలలో నిల్వ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కాండంలో కానీ, పత్రాల్లో కానీ, వేర్లలో కానీ, కంటకాల రూపంలో కానీ నిల్వ చేయడం వలన ఇవి రసభరితంగా అయిపోతూ ఉంటాయి. అందుకని మొత్తము పత్ర భాగం అంతయు నీటితో నిండినటువంటి రసభరితమైన కాండంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ ఉన్నవి ఎప్పుడైనా జలాభావ పరిస్థితుల్లో వాటికి కావలసినప్పుడు ఆ నీటిని తీసుకుని వాటిని వినియోగించుకుంటూ పొదుపుగా జీవిస్తూ ఉంటాయి. సో ఇటువంటి మొక్కలను సక్యులెంట్స్ అని అంటారు. సక్యులెంట్ అనేది యాక్చువల్గా ఎప్పుడైనా అవసరమైనప్పుడు నీటిని వాడుకోవడానికి వీలుగా నీటిని వాటి కాండ, పత్ర, వేరు భాగాలలో మ్యూసిలేజ్ రూపంలో నిల్వ ఉంచుకుని అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాయి. దీన్ని విల్లర్ట్ అనే శాస్త్రవేత్త వాటిని గురించి ఏమని చెప్పారంటే, రూట్ ఈజ్ నో లాంగర్ ఏబుల్ టు ప్రొవైడ్ ది నెసెసరీ వాటర్ ఫ్రమ్ ది సాయిల్. సో వాటికి నీటిని సప్లై చేయడానికి వాటి కాండ భాగాలే అవి ఎక్కువగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అయితే దీంట్లో రసభరిత కాండాలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓపెన్షియా, యూఫర్బియా, తిరుకాలే, ఇటువంటి మొక్కలు అనమాట. వీటిలో అన్నిట్లోనూ కాండాలు ఎక్కువగా రసభరితంగా ఉంటాయి. రసభరిత పత్రాలు గల మొక్కలు అంటే బ్రయోఫిల్లము, అగేవ్, అలోవెరా ఉంది కదా, వాటిల్లో పత్రాల్లోనే ఎక్కువగా ఈ మ్యూసిలేజ్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా రసభరిత వేళ్ళు అంటే ఆస్పరాగస్, పార్విఫ్లోరా, సీబా వంటి మొక్కలు. వీటిల్లో వేళ్లలో ఈ నీటిని నిల్వ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా నాన్ సక్యులెంట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకుని ఉండే బహువార్షిక మొక్కలు. ఎక్కువగా ఇవి నిజమైన ఎడారి మొక్కలు. వీటికి క్యాజురేనా, నీరియము, నెక్స్ట్ కెలోట్రోపిస్ ఇటువంటి మొక్కల్ని ఎక్కువగా చెప్పుకోవచ్చు. సో రసభరిత మొక్కలు ఎక్కువగా కాండాలు కలిగిన మొక్కలు ఉండొచ్చు, లేదా పత్రాలు కలిగిన మొక్కలు ఉండొచ్చు, వేళ్ళు కలిగిన మొక్కలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు క్యాక్టస్కి సక్యులెంట్స్కి డిఫరెంట్ ఏంటంటే, క్యాక్టస్ అనేది ఒక సింగిల్ ఫ్యామిలీ. సక్యులెంట్స్ అనేవి రసభరితమైన మొక్కలు. అవి చాలా రకాల కుటుంబాలకి చెంది ఉండొచ్చు. అగేవేసి కుటుంబానికి, నెక్స్ట్ యూఫోబియేసి కుటుంబానికి, ఇవన్నీ కూడా రసభరిత మొక్కలే. సో క్యాక్టస్ అనేది మాత్రం క్యాక్టేసి కుటుంబానికి చెందిన మొక్కలు. అయితే యూజువల్లీ ఎక్కువగా క్యాక్టస్ అంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట. యూజువల్లీ లీఫ్లెస్, పత్రాలు ఉండకుండా వాటి ప్రాంతాల్లో కంటకాలే ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఉంటే అవి క్యాక్టస్ అని అంటాము. సక్యులెంట్స్ అంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉండి, మీకు చెప్పాను కదా, కాండం, పత్రం, వేర్లు. సో ఎగ్జాంపుల్స్ ఓపెన్షియా అవ్వచ్చు, యూఫోబియా అవ్వచ్చు, నెక్స్ట్ బ్రయోఫిలం అవ్వచ్చు, అవ్వచ్చు, ఎగో అమెరికానా అవ్వచ్చు, నెక్స్ట్ ఆస్ప్రాగస్, సీబా పార్విఫ్లోరా, అవి డిఫరెంట్ ఫ్యామిలీస్కి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఈ స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ టు స్టోర్ వాటర్ అండ్ యూజువల్లీ ఫోటోసింథటిక్. క్యాక్టస్లో అయితే కాండమే రూపాంతరం చెంది వాటిలో నీటిని స్టోర్ చేసుకుని నీటిని కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకోవడానికి పత్రాలని రూపాంతరం చెందిన పత్రాలుగా మోడిఫై చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే సక్యులెంట్స్ అంటే ఇవి లీఫీగా ఉంటాయి, అలాగే లీఫ్లెస్గా కూడా ఉంటాయి. అండ్ హియర్ స్పైన్స్ ఆర్ మోడిఫైడ్ లీవ్స్.
కంటకాలు మోడిఫైడ్ లీవ్సే కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ మే హ్యావ్ స్పైన్స్, థార్న్స్ ఆర్ పెకిల్స్. దీంట్లో ముళ్ళు ఉండొచ్చు, లేకపోతే కంటకాలు ఉండొచ్చు. అంటే ఆ మొక్కని బట్టి అనమాట. ఓపాన్షియా అనుకోండి, దాంట్లో కంటకాలు ఉంటాయి. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. క్యాక్టస్లో మాత్రము లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. సో క్యాక్టస్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ బర్డ్స్. ఇక్కడ ఈ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఏరియోల్స్. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఏరియోల్స్. సో ఇక్కడ ఈ విధంగా క్యాక్టస్ని సక్యులెంట్ని మీకు డిఫరెన్షియేట్ చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ని సక్యులెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. టాక్సానమిక్ గ్రూప్లో IUCNలో అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, దానిలో మీకు అగేవేసి కుటుంబానికి ఫ్యామిలీ సబ్ యుక్కాయిడే, సబ్ ఫ్యామిలీ ఎగోయిడే, దీనికి సంబంధించిన మొక్క అగేవ్ అమెరికానా. సో ఇక్కడ ఫ్యామిలీ యుక్కాయిడేస్లో యుక్కా చూడండి ఎలా ఉందో. యుక్కా అంటే ఈ ప్లాంట్స్ అనమాట. పై భాగంలో కిరీటం వంటి పత్రాలు కలిగి ఉంటాయి. సో అది యుక్కా. ఇది హెస్పెరోల్, ఇది యుక్కాయిడే కుటుంబానికి చెంది ఉంది. అగేవ్ అమెరికానా అన్నాం కదా, ఇదిగో ఇది సైకస్ రివల్యూటా లాగా, సైకస్ కాదు అదేంటది అగేవ్ అమెరికానా అంటే ఇక్కడ ఎగాయిడే, ఇవి క్రింది భాగంలో భూమికి ఉంటాయి. ఈ మోడిఫైడ్ అవి మొత్తం లీవ్సే ఒక స్పైన్స్ లాగా పై భాగంలో కూర్చుకోవడానికి వీలుగా ఉంటాయి. మ్యాన్ఫ్రెడా ఇది ఒక స్పీసెస్, పాలియాంథిస్ ఇది ఒక స్పీసెస్. ఇవి అగేవాయిడే కుటుంబానికి సంబంధించిన మొక్కలు. అలాగే ప్రోకాంథిస్ అంటే మీరు ఎక్కువగా ఇవేమీ ఎప్పుడు చూసుండరు. సో లిస్ట్ మీకు డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా క్యాక్టస్ అని తెలియడం కోసం చూపిస్తున్నాను. బెస్కార్నియా, ఫర్క్రేరియా. నెక్స్ట్ ఐజోయేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలు. ఇవి రుఖియోయిడియా అండ్ మెజంబ్రీ యాంథిమోయిడియా. సో ఇవన్నీ కూడా రేర్గా ఉంటాయి. పుష్పాలు అయితే ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఒకసారి అలా పూస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పుష్పాలను చూడటం అనేది చాలా రేరు. ఒకవేళ పుష్పం వచ్చిందనుకోండి, అది మాత్రము 2-3 సంవత్సరాల వరకు అలా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అన్ని సంవత్సరాలు కాదు, 2-3 నెలలు, 2-3 నెలల వరకు అలా ఆ మొక్క మీదే ఉంటుంది. ఇదిగో ఇదేమో అలవ్. నెక్స్ట్ ఇది హోవార్థియా. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా గమనించండి. ఈ మొక్కని మనము చిన్నగా కుండీలో పెట్టుకొని ఇండోర్ గార్డెనింగ్లో కూడా పెంచుతూ ఉంటాం. సో ఇవి కలర్స్ వేసుకోవచ్చు. ఈ క్యాక్టస్ తీసుకుని చాలా అందంగా ఉంటుంది ఇది. సో ఈ ప్లాంట్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి తీసుకుని కలర్స్ వేసుకొని పెంచుకున్నా కూడా ఏమి అవ్వదు, వాటి లీవ్స్ అలా ఉంటుందంట. హోవార్థియా డ్యూవల్. నెక్స్ట్ క్యాస్టీరియా డ్యూవల్ ఈ స్పీసీస్. ఎలోయేసి కుటుంబానికి చెందిన ఆస్ట్రోలోబా, పోయిలెంజియన్, కోర్టోలిరియన్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. నెక్స్ట్ యాస్క్లిప్టేసి కుటుంబానికి చెందిన, చూడండి యాస్క్లిప్టేసి కుటుంబానికి చెందిన, అసలు ఇది యాస్క్లిప్టేసి అని తెలియదు, మనకు ఒక్క జిల్లేడు ఒకటే తెలుసు. ఆ ఫ్లవర్ చూసారా, స్టార్ ఫిష్ లాగా ఎంత అందంగా ఉందో. సో దిస్ ఫ్యామిలీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇస్ అనిక్యూ కాంప్లికేటెడ్ ఫ్లవర్ మార్ఫాలజీ అండ్ హైలీ ఇవాల్వ్డ్ పాలినేషన్ సిస్టమ్. మీకు ఆస్ట్రేసి కుటుంబంలో పాలినేషన్ ఎలా జరుగుతుంది? యాస్క్లిపిడేసి కుటుంబంలో గైనోస్టీజియం అనే నిర్మాణము ఫ్లవర్లో పై భాగంలో ఉంటుంది. సో ఈ విధంగా ఉండి పక్కన ఆకర్షపత్రాలు కొరోల్లరీ కొరోనా అనే ఒక మోడిఫైడ్గా ఏర్పడి ఉంటాయి, రూపాంతరం చెంది ఉంటాయి. దీనిలో ఒక ట్రాన్స్లేటర్ మెకానిజం ద్వారా పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. సో దీనిలో ఒక పొలీనియా ఇన్వర్టెడ్ వై షేప్లో అమరి ఉంటాయి. అందుకని దీన్ని ట్రాన్స్లేటర్ మెకానిజం అని అంటారు. దీనిలో 2 రకాల ఉపకుటుంబాలు ఉంటాయి, సైనెన్కాయిడియా అండ్ పెరిప్లకాయిడియా. సో వీటిల్లో కొన్నిట్లో స్పూన్ షేప్లో ఉన్న ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, కొన్నిట్లో ఇన్వర్టెడ్ వై షేప్లో ఉన్న ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఈ విధంగా అమరి ఉన్న పుష్పాన్ని ఓన్లీ యాస్క్లిపిడేసి కుటుంబంలో చెందిన మొక్కకు మాత్రమే
ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ట్రాన్స్లేటర్ మెకానిజం అని అంటారు. ఇదిగో పెరిప్లకాయిడియే ఫ్లవర్, ఈ పై భాగంలో పెరిప్లకాయిడియే పైన గైనోస్టేజియం ఉంచండి. పింక్ కలర్ ఫ్లవర్కి గైనోస్టేజియం ఉంటుంది. గైనీషియం ప్లస్ స్టిగ్మా ఈక్వల్ టు గైనోస్టేజియం. సో ఇవి చూడండి. స్కెమోనాయిడే, ఇది యాస్క్లిప్రియాయిడే. సో ఈ ఫ్లవర్ యొక్క డిఫరెన్షియేషన్ గమనించండి. సో ఈ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ క్యాక్టస్లో, ఈ క్యాక్టస్ అయితే ఫ్లవర్ షోలో మంచి కలర్డ్ క్యాక్టస్ అనమాట. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయా? ఈ క్యాక్టస్ మంచి పింక్ కలర్లో, మంచి బ్లూ కలర్లో, మంచి గ్రీన్ కలర్లో చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా చక్కగా చూడటానికి ముద్దుగా ఉంటాయి. అందుకని వీటిని చిన్న చిన్న కుండీల్లో ఇండోర్ ప్లాంట్స్ కింద పెంచుకుంటూ ఉంటారు. దీస్ క్యాక్టస్ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ క్యాక్టేసి and these are characterized by the presence of the stems bearing specialized felted short shoots termed areoles. వీటిని ఏమంటారు? ఏరియోల్స్ అంటారు. దీంట్లోనే లీఫ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ ఏ స్పైన్ లాగానే కనిపిస్తూ ఉంటుంది, ముళ్ళులాగా. మొత్తం అసలు పట్టుకోవడానికి వీలు లేకుండా కంటకభరితమైన పత్రంలా, కాండంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా నీటిని నిల్వ చేసుకోవడానికి ఇవి ఏరియోల్స్, ఈ కంటకాలని ఏమంటారు? ఏరియోల్స్ అని అంటారు. which usually develop the spines modified leaves that represent the familiar hallmark of this plant group. సో ఈ ముళ్ళు చూడగానే, స్పైన్స్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది క్యాక్టేసీ కుటుంబానికి చెందిన మొక్క అని తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా వీటి యొక్క రూపాంతరం జరిగి ఉంటుంది. సో ఇవి చూడండి, పింక్ కలర్లో అందంగా ఉంటాయని చెప్పాను కదా, ఇదే క్యాక్టాయిడే. అలాగే ఓపెన్షియాయిడే మాత్రము బల్లపరుపుగా అమరి ఉన్న కాండము, దాని మీద పృష్ఠోదర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆ ఓపెన్షియాలో ఎక్కువగా ముళ్ళు పై భాగంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి రసభరిత కాండాలు అనమాట. ఓపెన్షియా అంటే రసభరిత కాండం, దాని మీద కంటకాలు కలిగి ఉంటాయి. వాటిని ఏరియోల్స్ అని అంటాము. సో ఇది క్రాస్యులేషీ అంటే మీకు సిఏఎం మెకానిజం ఒకసారి చెప్పాను. దాంట్లో క్రాస్యులేషన్ యాసిడ్ మెకానిజం జరుగుతుంది క్రాస్యులేషన్ మెంబర్స్లో అని చెప్పాం కదా, అవన్నమాట ఈ మొక్కలు. ఇది స్టోనీ కార్ప్ ఫ్యామిలీ. క్రాస్యులేసీ కంప్రైజెస్ హెర్బేషియస్ అండ్ సమ్టైమ్స్ షోబీ లీఫీ సక్యులెంట్స్ విత్ రెగ్యులర్ హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్. దీంట్లో హెర్మాఫ్రోడైట్స్ అంటే ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు అన్నీ కలిసి ఉంటే వాటిని ఏమంటారు? హెర్మాఫ్రోడైట్స్ అని అంటారు. అండ్ విచ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెపల్స్, పెటల్స్ అండ్ కార్పల్స్. అన్నీ ఈక్వల్ నెంబర్లు ఉంటాయి. 5 ఉన్నాయనుకోండి, 5 సెపల్స్, 5 పెటల్స్, 5 కార్పల్స్, అలా అన్నీ 5 ఉంటాయన్నమాట. ఇది క్రాస్యులేషన్ మెంబర్. చూడండి, చాలా అందంగా ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ క్రాస్యులేషన్లో ఇది క్రాస్యులాయిడే, రొజెట్టే అమెరికా కలిగి ఉంటుంది. ఇదేమో సెడాయిడే. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. యూఫోబియేసీలో మీకు ది యూఫోబియా ఫ్యామిలీ ఈజ్ వెరీ లార్జ్ ఫ్యామిలీ, the 6th largest among the flowering plants, consisting of 300 genera and 5,000 species in several ట్రైబ్స్. యూఫోబియా యాంటిక్వరము డిఫరెంట్ స్పీసీస్ అనమాట. ఇవన్నీ కూడా కొన్ని ఎడారి లక్షణాలను కలిగి ఉంటాయి. మామూలుగా యూఫోబియా అనే కుటుంబానికి చెందిన మొక్కలు క్రోటాన్, బాన్ప్లాండియానం, నెక్స్ట్ ఆముదం, ఇటువంటి మొక్కలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, రెసినస్ కమ్యూనిస్. సో కానీ వీటిలో ఏంటంటే అంతగా మీకు ఎడారి లక్షణాలు కనిపించవు. ఈ కొన్ని మొక్కలు యూఫోర్బియా యాంటిక్వరం అటువంటి మొక్కల్లో కొన్ని ఎడారి లక్షణాలు ఉండడం వల్ల ఇవి కొన్ని ముళ్ళు కలిగి ఉంటాయి, కొన్ని పైన లీఫ్ మీద వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది, అలాగే కొన్ని కంటకభరితమయ్యి ఉండి అవి కొన్ని అలా ఉంటాయి. కొన్ని సక్యులెంట్స్ లాగా మొత్తం కాండం అంతా మిసిలేజ్తో నిండిపోయి రసభరితంగా ఉంటాయన్నమాట. సో ఈ యూఫోబియేసీలో ఈ ఫస్ట్ పేరేమో పెడిలాంథస్, సెకండ్దేమో సిండీనియం, థర్డ్ది వచ్చేసి మొనాడినియం, ఫిఫ్త్ వచ్చేసి యూఫోబియా. సో దీనిలో యూఫోబియా అనేది కాడజముడు, నెక్స్ట్ పత్రజముడు అని పొడవుగా వేలాడుతూ ఉంటాయి. ఇవన్నీ యూఫోబియా స్పీసీస్ అనమాట. అంటే క్యాక్టస్ అనుకుంటాం కానీ ఇది క్యాక్టస్ కాదు, కాడజముడు అనేవి. ఇవన్నీ కూడా యూఫోబియేసీ కుటుంబానికి చెందిన మొక్కలు. నెక్స్ట్ పోర్టులేకేసీ కుటుంబానికి చెందిన మొక్కల్లో
The Portulaceae is a medium-sized family comprises of annuals, perennials, herbs and subherbs, shrubs to very large shrubs. సో దీంట్లో ఎక్కువగా ఏకవార్షిక మొక్కలు, పొదలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కూడా చిన్న సైజుగా ఉండి చిన్న హెర్బ్స్ లాగా పెరుగుతూ ఉంటాయి. కుండీల్లో పెంచుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. ఫ్లవరింగ్ సీజన్లో వచ్చినప్పుడు వీటి అందం మరింత ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద పువ్వులు పూస్తూ ఉంటాయి అన్నమాట. సో ద యూనిక్ మార్ఫలాజికల్ ఫీచర్స్ ఫర్ tubercles ఏంటి? tubercle is the general term for raised area protuberance on the surface of the plant. In cactus it is raised or formed by the fusion of the stem and modified leaf petiole, and technically it is called podarium. The apical portion of the tubercle is often occupied by the areole and it contains modified leaves in the form of multiple spines. సో ఇక్కడ మల్టిపుల్ స్పైన్స్ కలిగినటువంటి ట్యూబర్కిల్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలో. సో ఈ మొక్క కోసం వీటిని ఏరియోల్స్ అని అంటాము. ఈ పై భాగంలో పెద్ద కంటకం ఉంటుందన్నమాట, వీటిని ట్యూబర్కిల్స్ అని అంటారు. సో ఇది వెనిన్గోర్షియా అనే మొక్కలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ట్యూబర్కిల్స్. నెక్స్ట్ thorns, spines and prickles. What is the main difference between the thorns, spines and prickles? Thorn is a sharp pointed modified stem. సో ఒక మోడిఫైడ్ స్టెమ్ అనమాట, కాండమే రూపాంతరం చెంది థార్న్ కింద ఏర్పడుతుంది. ఏ షార్ప్ పాయింటెడ్ స్ట్రక్చర్ దట్ ఈజ్ మోడిఫైడ్ లీఫ్ పత్ర రూపాంతరం అయితే దాన్ని స్పైన్ అనాలి, కాండ రూపాంతరం అయితే దాన్ని థార్న్ అనాలి. ముళ్ళు ఇవి కంటకాలు. ముళ్ళు అనేవి బోగన్విలియా అటువంటి స్పీసీస్లో ముళ్ళు కనపడతాయి. కంటక భరితమైన అకేషియా, మెల్నోజైలాను వాటన్నిటిలోనూ కంటకాలు కనపడతాయి. ప్రికిల్ అంటే మొత్తం కాండం అంతా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఏ షార్ప్ అవుట్ గ్రోత్ ఫ్రమ్ ది ఎపిడర్మిస్ ఆఫ్ ది బార్క్. ఎపిడర్మిస్ బార్క్ మీద ఒక అవుట్ గ్రోత్ లాగా ఉండి ముళ్ళు ఊచుకునేటట్లు ఉంటే వాటిని ప్రికిల్స్ అని అంటాం. సో ఇక్కడ థార్న్ చూడండి, ఏ థార్న్ ఈజ్ ఏ మోడిఫైడ్ స్టెమ్ మోడిఫికేషన్ అండ్ ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ సబ్స్టెండెడ్ బై లీఫ్. సో ఇక్కడ ముళ్ళు కనిపిస్తూ ఉన్నవి ఎక్కువగా. ఈ ముళ్ళు మోడిఫైడ్ సో ఇక్కడ మోడిఫైడ్ స్టెమ్ అనమాట. లీఫ్ ఉంది కాబట్టి థార్న్ కనిపిస్తుంది కదా, మోడిఫైడ్ స్టెమ్ అవుతుంది. అంటే స్టిప్యూల్ ఈజ్ మోడిఫైడ్. ఇక్కడ సేమ్. ఇక్కడ చూడండి స్పైన్ అంటే ఈ షార్ప్ పాయింటెడ్ స్ట్రక్చర్ దట్ ఈజ్ మోడిఫైడ్ లీఫ్. ఇక్కడ స్టిప్యూల్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్. సో ఈ స్పైన్ యాజ్ ఏ మోడిఫైడ్ లీవ్స్ సబ్టెండింగ్ ఏ బడ్ ప్లేస్లో ఇక్కడ స్టిప్యూల్స్ ఉంటాయి కదా, అవి మోడిఫై అయిపోయి రెండు ముళ్ళు స్పైన్స్ కింద ఏర్పడి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి స్పైన్స్. ప్రిక్కిల్స్ అంటే మొత్తం ఎపిడెర్మిస్ మీద చిన్న చిన్న కంటకాలు ఉంటాయి. ప్రిక్కిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎమర్జెన్స్ అండ్ అక్కరింగ్ ఇన్ ప్లేస్ అదర్ దాన్ ది స్టెమ్ నోట్ లైక్ థార్న్స్ ఆర్ స్పైన్స్. సో ఇక్కడ కణుపులు ఉంటాయి కదా, కణుపు దగ్గర ఇవన్నీ కంటకాల కింద చిన్న చిన్న ముళ్ళు కింద. ఇప్పుడు గులాబీ ఉందనుకోండి, గులాబీ మొత్తం కాడంతా ముళ్ళు ఉంటాయి కదా, సో అవి ఎపిడర్మల్ పార్ట్ అంతా ముళ్ళు కింద రూపాంతరం చెందిపోయి ఉంటుంది. వాటిని ప్రిక్కిల్స్ అని అంటారనమాట. ఏరియోల్స్ అంటే ఏంటంటే ఇవి ఓపెన్షియా వంటి భాగంలో an areole is a meristematic area where the spines and in the some cases flower buds are formed. సో ఎక్కడైతే ఫ్లవర్ బడ్స్ ఉంటాయో ఆ ప్లేస్ నుంచి వచ్చిన ముళ్ళు ఆ భాగాన్ని ఏరియోల్స్ అని అంటారనమాట. అది ఫ్లవర్ బడ్ అనమాట. అది కాండం మీద పత్రం మీద చిన్న చిన్న ఫ్లవర్ బడ్స్ లాగా ఉండి ముళ్ళు ఉంటాయి. రిబ్స్. In some cases, the tubercles merge to form a vertical ridges or ribs. సో క్యాక్టస్లో ఎక్కువగా ఇటువంటి వర్టికల్ రిబ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ ముడతల వంటి నిర్మాణాలు. సెఫాలియం. It is a woody and bristly area, the top on the one side of the some cactus species where the flower buds are formed. సో పైన ఎపికల్ పార్ట్లో ఈ స్టెమ్ మీద కొన్ని రకాల రూపాంతరాలు కనిపిస్తూ ఉంటాయి. అవి క్యాక్టస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి బర్డ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సెఫాలియం. ఇట్ ఈజ్ దేర్ ఇన్ మెలో క్యాక్టస్
there is a distinct change in the plant appearance as it progress from the juvenile to mature. ఇవేంటంటే ఈ స్టార్టింగ్ శైవ దశ నుంచి ఈ బాగా డెవలప్ అయిన ప్రత్యుత్పత్తి దశ వరకు మెచ్యూర్ అయినట్టుగా కనిపిస్తుంది. ది మెచ్యూర్ ఫేజ్ గ్రోత్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఎపికల్ సెఫాలియం టిష్యూ అండ్ హ్యాస్ ది ఎబిలిటీ ఆఫ్ ఏ ఫ్లవర్ లాగా ఒక రకమైన రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని సెఫాలియం అంటారంట. అది పైన టిప్పు భాగంలో ఏర్పడుతుంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా. ఇక్కడ దీంట్లో వెన్ ది సెఫాలియం అక్కర్స్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది స్టెమ్, అంటే కాండానికి పక్క భాగంలో ఏర్పడితే దాన్ని సూడోసెఫాలియం అని అంటారు. ఇట్ ఈస్ రిఫర్ టు యాజ్ లాటరల్ సెఫాలియం ఆర్ సూడోసెఫాలియం. కాండానికి ప్రక్కన టిప్పులో ఏర్పడితే సెఫాలియం అంటాము, కాండానికి ప్రక్క భాగంలో ఏర్పడితే దాన్ని సూడోసెఫాలియం అని అంటారు. సో ఈ విధంగా ద ఫ్లవర్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ యాజ్ హ్యావింగ్ మెనీ స్టెమెన్స్ అండ్ పెటల్స్ విత్ ఎన్ ఇన్ఫీరియర్ ఓవరీ అండ్ సమ్టైమ్స్ అండ్ ఎలాంగేటెడ్ ఫ్లోరల్ ట్యూబ్. సో దీనిలో ఎక్కువగా స్టెమెన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే పెటల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బాగా ఎక్కువ అంటే 2-3 హోరల్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద పువ్వులు కనపడతాయి. ఇప్పుడు మీరు ఓపెన్ షే పువ్వుని ఎప్పుడైనా చూసుంటారు. ఓపెన్ షే పువ్వు, క్యాక్టస్ పువ్వు ఇవన్నీ ఎలా ఉంటాయి, అసలు ఎన్ని పెటల్స్ ఉంటాయి, లెక్క పెట్టలేనన్ని పెటల్స్ ఉంటాయి. అలాగే స్టెమెన్స్ కూడా ఎన్ని ఇన్ఫినిటీ ఉంటాయన్నమాట అలా. సో ఇన్ఫీరియర్ ఓవరీని కలిగి అనేకమైన ఇన్ఫినిటీ స్టేమెన్స్తో కలిగి ఉన్న ఫ్లవర్ ఎక్కువగా మీకు ఈ క్యాక్టస్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి ఎన్ని పెటల్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఇది ఎకినోప్సిస్, చాలా ఎక్కువ పెటల్స్ ఉంటాయి. ఇది యాస్ట్రోఫైటమ్. సో ఇది చూడండి వెబూషియా ఎంత అందంగా ఉందో. ఇది మీ గార్డెన్లో పాట్స్లో పెంచుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, ఇదే చాలా అందంగా ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ అనమాట ఎకినో క్యాక్టస్. నెక్స్ట్ ఫ్రూట్స్ చూడండి, క్యాక్టస్ యొక్క ఫ్రూట్స్ని బెర్రీస్ అంటాము. చూడండి బెర్రీస్ ఎలా కనిపిస్తున్నాయి, ఫ్రూట్స్ అన్నీ కూడా బెర్రీస్. సో మెమిల్లేరియా అనే మొక్కలో బెర్రీస్ చూడండి ఫ్రూట్స్లో చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ ఫ్రూట్స్ వచ్చేసి వీటిలో బెర్రీస్. దీనిలో ఫ్రూట్ ఇన్ సమ్ క్యాక్టై ది ఫ్రూట్స్ ఆర్ ఎడిబుల్. కొన్ని క్యాక్టస్లో ఫ్రూట్స్ని తింటూ ఉంటారట. సో దీస్ ఆర్ ది ఎడిబుల్ క్యాక్టై ఫ్రూట్. అదే డ్రాగన్ ఫ్రూట్ అట్లాంటివి విన్నారు కదా మీరు. సో ఆ ఫ్రూట్స్. నెక్స్ట్ క్యాక్టస్ షేప్స్ కాలమ్నార్లో షేప్లో ఉండొచ్చు. క్యాక్టై అప్రైట్ పొడవుగా ఉండొచ్చు. సిమిలర్లీ ఇట్ ఈజ్ ఏ పొడవుని కింద నుంచి పైకి చాలా పొడవుగా ఉంటాయి. క్యాక్టస్లు అన్నీ చాలా ఇండిఫరెంట్గా ఉంటాయి. సో రీసైక్లింగ్ సెరియాయిడ్, ఇవి భూమి మీద పాకుతూ ఉంటాయి. ఈ రీక్లింగింగ్ సెరాయిడ్ క్యాక్టై గ్రో ప్యారలల్ టు ది గ్రౌండ్. ఈ రీక్లింగింగ్ క్యాక్టస్ని స్టీనోసెరస్ అంటారు ఈ మొక్క పేరు. ఇది ఒక రకమైన డిఫరెంట్ క్యాక్టస్ నేల మీద పాకుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి బ్రాంచ్డ్ సెరాయిడ్స్. ఎక్కువగా ఆస్ట్రేలియా ఆ ఏరియాస్లో, అంటే ఎక్కువ జలాభావ పరిస్థితులను తట్టుకునే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. బ్రాంచ్డ్ సెరాయిడ్ క్యాక్టై ఇది అప్రైట్గా ఉంటుంది. దీనికి సెపరల్ బ్రాంచెస్ ఉంటాయి. సో చూడండి డిఫరెంట్ స్పీసీస్. ఇది సిరియస్ అంటాం దీన్ని. ఇదేమో కార్నిజియా స్పీసీస్, సిరియస్ పెరువియానా. ట్రైలింగ్ సెరాయిడ్స్. ఇవి ట్రైలింగ్ సెరాయిడ్ క్యాక్టై హ్యాంగింగ్గా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళ మీద హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మనకి మామూలుగా వ్యాండా అలాంటి స్పీసీస్ ఎలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి, అప్పుడు దానిలోంచి అంటువేళ్ళు, శ్వాసవేళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా, అవి క్లింగింగ్ రూట్స్ ఉంటాయి కదా దాంట్లో. ఆ రాయిని గట్టిగా పుట్టుకోవడానికి క్లింగింగ్ రూట్స్ ఏర్పడడం. సో అవన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ గ్లోబ్యులర్. కొన్ని గ్లోబ్యులర్లో ఉంటాయి. ఈ గ్లోబ్యులర్ షేప్లో సిలిండ్రికల్గా ఉండే క్యాక్టైకి ఎగ్జాంపుల్స్ యాస్ట్రోఫైటమ్, ఫెరోకాక్టస్. ఫెరోకాక్టస్ కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి. అది ఫెరోకాక్టస్ యాస్ట్రోఫైటమ్. ఫెరోకాక్టస్ చాలా చక్కగా రౌండ్గా ఉన్నటువంటి నిర్మాణాలు. నెక్స్ట్ గ్లోబ్యులర్ నుంచి కొన్ని స్పెరికల్గా ఉంటాయి. గ్లోబ్యులర్ స్పెరికల్ క్యాక్టై ఆర్ షార్ట్ విత్ రౌండెడ్ గ్రోత్. చూడండి ఇది రౌండ్గా ఎంత ఉంది, ఒక రకమైన స్టోన్ లాగా కనిపిస్తుంది. సో రౌండెడ్ క్యాక్టస్ ఇది చూడండి ఫ్లవర్ లాగా ఉంది, పైన ఇన్ఫ్లోసెన్స్ వచ్చింది. నోటో క్యాక్టస్ దీని పేరు మొమిలియో నియో. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. నెక్స్ట్ సిగ్మెంటెడ్ అప్రైట్. చూడండి ఇవన్నీ చిన్న చిన్న సిగ్మెంట్స్లా కనిపిస్తున్నాయి.
సెగ్మెంటెడ్ అప్పరైట్ విత్ ఫ్లాట్ స్టెమ్స్, ఫిల్లోక్లేట్స్ అంటాం వీటిని. ఓపెన్ షేలో ఉంటాయి. ఫిల్లోక్లేట్స్ అంటే ఎక్కువ ఓపెన్ షేలో ఉంటాయి, బల్లపొరపుగా ఉంటాయి అన్నమాట. ఇవి ఫోటోసింథటిక్ జరుపుకోవడం కోసము దీనిలో ఈ విధంగా ఏర్పడతాయి. ఇవి సెగ్మెంటెడ్ అప్పరైట్ అండ్ విత్ రౌండెడ్ స్టెమ్స్. ఈ పై భాగంలో పొడవుగా ఉండి బ్రాంచెస్ ఉండి పైన రౌండెడ్గా ఉంటాయి అన్నమాట. సెగ్మెంటెడ్, ఇవి చిన్న చిన్న సెగ్మెంట్స్ లాగా కట్ చేసి ఉంటాయి అన్నమాట. సెగ్మెంటెడ్ అండ్ రౌండెడ్. ఎగ్జాంపుల్ సిలిండ్రోపన్షియా. సిలిండ్రోపన్షియా దీని పేరు. ఓపెన్షియాలోనే సిలిండ్రోపన్షియా. నెక్స్ట్ ఈ జంపింగ్ చోలా సిలిండ్రోపన్షియా. ఈ సెగ్మెంట్స్ రెడీలీ ఫాల్ ఫ్రమ్ ది ప్లాంట్ మూవ్డ్ అరౌండ్ ది ప్రొపగ్యూల్స్. సో చూడండి ఎలా ఉంది. ఏ డిజర్ట్ ప్యాక్ ర్యాట్ విల్ కలెక్ట్ చోలా స్టెమ్స్ టు లైన్ ఇట్స్ బర్రోస్. నెక్స్ట్ ఎపిఫైట్స్. అందులో ఎపిఫైట్స్ సెగ్మెంటెడ్ ఎపిఫైటిక్ క్యాక్టై యూజువల్లీ హ్యావ్ ఫిల్లోక్లేట్ స్టెమ్స్ అండ్ హ్యాంగ్. సో ఇక్కడ మాత్రం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి. చూడండి, వీటిని ఎపిఫైట్స్ అంటారు. ఎపిఫైట్ అంటే తెలుసు కదా, వృక్షోపజీవి. వేరే వృక్షం మీద బ్రతుకుతూ క్లింగింగ్ రూట్స్ని ఏర్పరచుకొని దానిలో ఉన్న లవణాలు, ఖనిజ పోషణాలు అన్నీ ఇవి పీల్చేసుకొని ఇవి కొన్ని ఆహార పదార్థాలను వాటిని సప్లై చేస్తుంది ఆ మొక్కకి. అటువంటి వాటిని ఎపిఫైట్స్ అని అంటారు. ఎపిఫైట్ ట్రైలింగ్ క్యాక్టై గ్రో ఇన్ ట్రీ టాప్ ఇన్ సబ్ ట్రాపికల్ ఎన్విరాన్మెంట్. సో ఎక్కువగా ఎపిఫిలము ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఎపిఫిలం స్పీసీస్. మీకు బ్రహ్మకమలం కూడా ఈ స్పీసీస్కి చెందిందే. బ్రహ్మకమలం అని సంవత్సరం మొత్తంలో ఒక్కసారి పోస్తుంది. సో నెక్స్ట్ క్లైంబింగ్ క్యాక్టై క్లింగింగ్ టు ట్రీ సపోర్ట్ అండ్ ప్రొడ్యూస్ అడ్వెంచరస్ రూట్స్. చూడండి, ఆ రూట్ మీద క్లింగింగ్ రూట్స్ ప్రొడ్యూస్ చేసి ఆ రూట్స్ ఏమో ఆ స్టెమ్ లోపలికి అంటా వెళ్ళిపోయి వాటిలో ఉన్న ఖనిజాలని, మూలకాలని, లవణాలని అన్నీ పీల్చేసుకుని ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట క్లైంబింగ్. నెక్స్ట్ క్యాక్టస్ అండ్ సక్యులెంట్ ప్రాపగేషన్. ఇవి స్టెమ్ కటింగ్స్ ద్వారా, లీఫ్ కటింగ్స్ ద్వారా వీటి యొక్క ప్రాపగేషన్ జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. అలాగే వీటిలో బల్బిల్స్ అని ఏర్పడుతూ ఉంటాయి. అగేవ్ అమెరికానా అయితే వీటిలో బల్బిల్స్ ఏర్పడతాయి. ఆ బల్బిల్స్ని తీసి వాటిని కట్ చేసి వాటిని పిలక మొక్కల్లా ఉంటాయన్నమాట. వాటిని నాటితే కొత్త మొక్కలు వచ్చేస్తాయి. అగేవ్ అమెరికానాలో అలా కనిపిస్తూ ఉంటుంది. న్యూమరస్ గ్లోబ్యులర్ క్యాక్టై ఎకినాప్సిస్. సో వీటిలన్నిటిలోనూ కూడా కొన్ని గ్రాఫ్టింగ్ ద్వారా కూడా పెంచవచ్చు. ఈ కొన్ని మొక్కలు అయితే క్యాక్టస్ని గ్రాఫ్టింగ్ ద్వారా పెంచవచ్చు. సో ఆ పైన ఉన్న ఆ బుడిపోంటి నిర్మాణాన్ని తీసేసి కట్ చేసేస్తాం అనమాట. దాన్ని సియాన్ అంటాము, ఇది స్టాక్ అంటాము. మనకు తెలుసు కదా, గ్రాఫ్టింగ్లో ఒక పార్ట్ని వచ్చి సియాను, ఒక పార్ట్ని వచ్చి స్టాక్ అంటాము. ఆ రెండింటిని కలిపి వాటికి వ్యాక్స్ పూసేసి వాటిని ఒక దారంతో కట్టేసేసి కొన్ని రోజులు అలా ఉంచేస్తే అక్కడి నుంచి కొత్త మొక్క వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా క్యాక్టస్లో కూడా గ్రాఫ్టింగ్ చేయవచ్చు. క్యాక్టస్లో సీడ్స్ కూడా ఉంటాయి. మోస్ట్ క్యాక్టై సక్యులెంట్స్ కెన్ బి రేజ్డ్ ఫ్రమ్ సీడ్స్. కొన్ని విత్తనాల ద్వారా కూడా వీటి యొక్క సాగు విధానం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీటిని ఫుడ్ లాగా కాయలు తింటూ ఉంటారు సీడ్స్ని. అలాగే ఆర్నమెంటల్గా తయారు చేస్తూ ఉంటారు, మెడలో పూసలాగా వేసుకుంటూ ఉంటారు. రకరకాలుగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా గార్డెనింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అది కూడా రాక్ గార్డెనింగ్. రాక్స్ మీద అందంగా పెంచినట్టు ప్రతి ఏలోనూ కొన్ని ఫాంటల్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ఫోకల్ ప్లేసెస్ దగ్గర ఇవి అందంగా కనిపించడానికి ఒక బ్రిడ్జ్ కట్టి దాని మీద కొన్ని సక్యులెంట్స్ పెట్టి ఆ మధ్యలో ఒక ఫౌంటైన్ పెట్టి ఆ మధ్యలో ఒక అగేవ్ అమెరికానా పెట్టి, సో ఈ విధంగా గార్డెన్స్ అన్నింటినీ డెకరేట్ చేయడానికి క్యాక్టస్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆర్నమెంటల్ యూజెస్ ఇవి ఎక్కువగా వాల్ గార్డెన్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని బాగా పాకుతూ ఉంటాయి కదా, వాటిని వాల్ గార్డెన్ కింద డెకరేటివ్గా కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే గ్రౌండ్ కవర్స్. గ్రౌండ్స్లో చూడండి అక్కడక్కడ క్యాక్టస్ని వేయడం వల్ల అవి మంచి కలరింగ్ ఇవ్వడం, బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో హ్యాంగింగ్ ప్లాంట్స్. కొన్ని క్యాక్టస్ హ్యాంగింగ్ ఉంటాయి కదా, వాటిని ఆర్నమెంటల్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లవరింగ్ సీజన్ వచ్చినప్పుడే వాటి యొక్క అందం కనిపిస్తూ ఉంటుంది. చాలా అందమైన ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి. అవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి పైగా. అలాగే ఇగో చూడండి
పాట్స్లోను కప్స్లోను రకరకాల క్యాక్టస్ని పెట్టి, ఇక్కడ చూడండి క్యాక్టస్ అంతా డిఫరెంట్గా పెట్టి వాటిని ఫౌంటైన్కి మధ్యలో పెట్టి, సో ఈ విధంగా ఇక్కడ చూడండి గుత్తులుగా ఎలాడుతున్న క్యాక్టస్ చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్గా వాటిని యూస్ చేస్తూ ఉంటారు. ఫ్లవర్స్ని అయితే ఫ్లవర్ షోలో అయితే ఎస్పెషల్లీ ఈ క్యాక్టస్ ఆ టైంకి కరెక్ట్గా ఫ్లవరింగ్ వచ్చి ఉంటే అవే మొత్తం ఫ్లవరింగ్ షో యొక్క మెయిన్ అట్రాక్షన్ అనమాట. మొత్తం క్యాక్టస్కి ఫ్లవరింగ్ వచ్చిన, ఒపన్షియా వాటికి ఫ్లవరింగ్ వచ్చిన అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. సో వాటిని ఎక్కువగా ఆర్నమెంటల్ యూజెస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కలాంచి. దీని కార్నర్స్ బ్రయోఫిలిం లాగా అనమాట. ఎక్కడైతే ఇలా టచ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ఒక మొగ్గ వచ్చేస్తూ ఉంటుంది. అది మళ్ళీ దాని యొక్క అంటే ఇక్కడ బ్రయోఫిలము, సిల్లా ఈ స్పీసీస్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ భూమి టచ్ చేస్తే అక్కడి నుంచి దాని కొత్త మొక్క వస్తూ ఉంటుంది కదా, రణపాల మొక్కలు అంటాం కదా, ఆ మోడల్ అనమాట ఇది. సో వాటి యొక్క ఫ్లవరింగ్స్ ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అందంగా ఉంటాయి. చూడండి గుత్తులుగా పోస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్. మీకు ఈ క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈజ్ మెట్ బై క్యాక్టై, వాట్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఫర్ ది క్యాక్టై, హౌ దే ఆర్ యూజ్డ్, వాట్ ఆర్ సక్యులెంట్స్, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ది సక్యులెంట్స్, సో వాట్ ఆర్ ది జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ది సక్యులెంట్స్. అలా డిఫరెంట్గా మీకు ఈ ఎస్ఏ అడుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్. థ్యాంక్ యూ.